చేయకపోతే సరిపోతుంది, ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటాయి. అంతేగాని మేము ఈరోజు సండే లేకపోతే ఇంకొక రోజు ఏదో ఫంక్షన్ ఉంది కాబట్టి మేము ఈరోజు ఏదో నాన్ వెజ్ తింటాం, అందువల్ల మేము గీతా పారాయణం చేయము అనేటువంటివి అట్లంతా లేదు. నువ్వు నాన్ వెజ్ అన్నా తినుకో, నువ్వేమన్నా తినుకో, పారాయణం మాత్రం కంపల్సరిగా చేసి తీరాలి. ఎందుకంటే ఇప్పుడు అసలు పారాయణాన్ని చేయకుండా ఉండేవాడి కంటే పారాయణం చేయడం గొప్పది కదా. పారాయణమే చేయలేదు వాడు, దానికంటే పారాయణం చేయడం గొప్పది. ఇప్పుడు నాన్ వెజ్ అనేటువంటిది మీరు నిలిపేయాలని ఉంటుంది, నాన్ వెజ్ నిలిపేయాలని ఉంటుంది, అంటే నిలిపేయాలని ఉండదు ఇప్పుడు, కానీ ఈ మార్గంలోకి వస్తే కదా నిలిపేయాలని ఉంటారు, నిలిపేయాలని చెప్తారు. కాబట్టి మేము ఇప్పుడు దీనికి రాము అనుకుంటూ ఉంటారు. మీరు ఇక్కడికి వచ్చి వింటూ వస్తే నీకు నీ మనస్సుకే నీకు అనిపించినప్పుడు నువ్వు నిలిపేస్తా, సడన్గా నిలిపేస్తావు. అంతేగాని ఎవరో బలంతం పైన అదేదో చెప్తారు చూడండి, పండేసి పంగనామాలు పెట్టినంత మాత్రాన వాడు సన్యాసి కాడు. అంతేకాకుండా నేను నిన్న కూడా పెట్టాను, గుగ్గిళ్ళు పెట్టగలుగుతాను కానీ గుర్రానికి దాన్ని తినిపించలేము కదా. అట్లాగే దీనికి రాకూడదనే నియమం అంటూ ఏమీ లేదు. పారాయణానికి అందరూ రావచ్చు. దీనికి ఈ అశుద్ధి అని ఇంకోటని అట్లంతా లేదు. మీరు బుక్ పట్టుకోకండి, అంతే కదా. మీరు బుక్ పట్టుకోకుండా కూర్చోండి, కూర్చొని పారాయణం ఫోన్ ముందర పెట్టుకుంటారు, ఉంటారు, దాంట్లో ఏమి ఇదేం దోషం లేదు. తర్వాత ఇంకా నేను నన్ను అడిగితే ఏమంటానంటే, ఈ దోషాలు ఉంటాయి కొన్ని. దోషాలు అంటే ఏంటంటే ఎందో రజస్వల దోషమని, తర్వాత మృత అశౌచమని, జాత అశౌచమని, ఇటువంటివి ఉంటాయి. ఇటువంటి అశౌచాల్లో కూడా మీరు పారాయణం మేము చేస్తూ ఉంటాం, చెప్తా ఉంటాం, మీరు చెప్తారు, అంతే కదా, దానికేముంది. దాంట్లో మీరు బుక్ పట్టుకోకపోతే పర్లేదు, బుక్ పట్టుకున్నా నాకేం అభ్యంతరం లేదు, నేనైతే పట్టుకోమని చెప్తాను. కానీ మీ మనసులో అట్లుంటుంది కాబట్టి ఓకే, దాన్ని మీరు బుక్ పట్టుకోకుండా పరగబెట్టేసి మీరు పారాయణంలో పాల్గొంటారు. ఎందుకంటే నేను ఒకటి అడుగుతా, చెప్పండి, ఈ రజస్వల శౌచమని, మృత శౌచమని, జాత శౌచమని, ఇంకేందో అశౌచమని ఉంటుంది, మీరు అప్పుడు పోరని గ్యారెంటీ ఉందా? పోరన్న గ్యారెంటీ లేదా? మరి ఇంకా అశౌచం ఏంటి మీకు? నిన్ను నువ్వు కాపాడుకోవడం చూసుకోవాలి కానీ, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం కోసం చూసుకోవాలి కానీ, అందుకే ఉద్ధరేది ఆత్మనాత్మ. ఇవన్నీ ఇట్లాంటివన్నీ వివరంగా లోతుగా కానీ చెప్తే ఏమవుతుందంటే సమాజానికి యాంటీ అయిపోతాం. నేను సమాజానికి యాంటీగా ఏం చెప్పట్లేదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకునే దానికి చెప్తున్నా. బుక్ పట్టుకోవాల్సిన పనిలా, నువ్వు కూర్చొని నువ్వు చూసుకునేదానికి, నువ్వు వినేదానికి. నువ్వు వింటే ఏమవుతుందంటే నీ మనస్సుకు బాగా పడుతుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఒకతను మన క్లాస్కి వచ్చేవాడు, చాలా బాగా మనస్సు స్వామి నాకు చాలా ఇదిగా ఉంది, కన్ఫ్యూజన్గా ఉంది అని అంటూ ఉన్నటువంటి వాడు మన క్లాస్కి వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా వచ్చేసాడు, చాలా ప్రశాంతంగా వచ్చాడు, ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బంది లేదు అనే స్థితికి వచ్చాడు. మళ్ళీ మధ్యలో ఏమైందంటే మనది ఆన్లైన్ వచ్చింది. అంతకుముందు గూగుల్ మీట్ ఉన్నది, గూగుల్ మీట్లో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ కనిపించాడు. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ వచ్చేసిన తర్వాత అప్పుడు రావడం నిలిపేశాడు, సరే నిలిపేసకపోయాడు, అంతే. ఇప్పుడు ఆయన పెడతాంటే స్టేటస్లు చూస్తే నాకే బాధ అనిపిస్తుంది. ఏం చేయాలంటే అంత మళ్ళా మామూలు పతనం అయిపోయాడు. చెప్పాను, ఒకసారి ఫోన్ చేసి చెప్పాను, ఇట్లా చేయడం ఎట్లా, నువ్వు చూడు క్లాస్ కన్నా రా నువ్వు అంటే, నేను రావాలనే ఉంది స్వామి, నేను ఈ ఇబ్బందులు ఉండదు, ఇబ్బందులు అయిపోతాను. ఇంకంతే అయిపోయింది, తెలిసిపోయాను, ఈ ఇబ్బందులు పూర్తి కావు, నువ్వు రావు, అట్లయిపోయింది. కాబట్టి నీకు సంసార విషయాలు ఉంటాయి, తప్పదు. సంసార విషయాలను పారేసి దీనికి రావాలి. యాక్చువల్గా పారేసి రాలేవు.
సరే దాన్ని పట్టుకొని దీన్ని ఒక చేతితో కొంచెం పట్టుకో, అప్పుడు క్రమంగా క్రమంగా ఏమవుతుందంటే ఇది పట్టుకుంటే దానికి వీలు అవుతుంది. ఇది పట్టుకునే దానికి వీలయ్యి, ఎందుకంటే అది నిన్ను ఉద్ధరించదు. సంసారం నిన్ను ఏ రోజు ఉద్ధరించదు, ఇది నిన్ను ఉద్ధరిస్తుంది. నేహాభిక్రమణ సృష్టి ప్రతివాయువున విద్యుత్ స్వల్పముఖ్యస్య ధర్మస్థితిరాయితే మహోదయ. కించిత్ చిన్న కొద్దిగా పట్టుకున్నా సరే ఇది నిన్ను ఉద్ధరిస్తుంది. కాబట్టి నేను చెప్పేది అది ఏ దోషమన్నా ఉంటున్నాయి, ఎట్లన్నా ఉంటున్నాయి, ఎంతనా ఉంటున్నాయి కాక ఏమి సమస్య